నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్‌లో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికైతే వచ్చాము. సో, కేస్లాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఇక్కడ మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. సో, అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ కేస్లాపూర్ ఎలా ఉంది? అలాగే కేస్లాపూర్‌కు సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి? రాబోయేటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి కేస్లాపూర్ ప్రజలేమనుకుంటున్నారనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. కేస్లాపూర్ గ్రామం లోపలికైతే వచ్చాము. సో, ఇక్కడ కొంతమంది వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. చిన్న చిన్న కిరాణా షాప్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్సీ స్టోర్ లాంటివి కూడా పెట్టుకొని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు నీ పేరు? అమోల్. అమోల్ బాయ్, ఎట్లున్నావు? బాగున్నా. అవునా? మీ ఊరు ప్రత్యేకంగా నాగోబా జాతరకు చాలా ఫేమస్. ఆ. సో, మరి ఇప్పుడు మీ ఊరికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో, ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి, ఎట్లుంది? బాగుంది. సో, మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరుగుతుంది. ఇంకేమైనా మీకు రోడ్లు కానీ, లేకపోతే సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, లేకపోతే ఈ మోరీలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ అదంతా బాగుందా? అవు. చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ నాగోబా జాతరకు సంబంధించి, అలాగే ఈ కేస్లాపూర్కి సంబంధించినటువంటి గ్రామానికి కూడా అంతా బాగానే ఉందంటూ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి సో, ఇండియా వైజ్గా చాలా పెద్ద గిరిజన జాతరగా కూడా నాగోబా జాతరను అయితే చూస్తారు. సో, చూడొచ్చు, కొంతవరకు అయితే మెరుగ్గానే కనిపిస్తూ ఉంది. బట్ ఇంకా కూడా లోపలికి వెళ్ళి సో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చాలామంది ఎక్కువగా ఇటు వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఇక్కడ కేస్లాపూర్ గ్రామంలో ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి వ్యవసాయ భూముల్లో పనిచేస్తే తప్ప సో వాళ్ళకి ఇంకా వేరే ఆధారం ఏది లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా వరకు కూడా పశువులు కావచ్చు, ఇంటి ముందు మనం చూస్తూ ఉన్నాము లేగదూడలు, ఆవులు కట్టేసి ఉంచారు. సో కొంత చూడడానికైతే మంచి పల్లెటూరు ఎంత బాగుంటుందో అంత మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఏం సంగతి, ఎట్లుంది మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జోరు? ఇప్పుడు నామినేషన్ అయితే చేసిండ్రు, ఇంకా స్టార్ట్ కాలేదు. రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఏం సంగతి అన్న, ఊర్లో అన్ని సమస్యలు అన్ని మంచిగా ఉన్నాయా, తీరినాయా, మీకు అభివృద్ధి ఉన్నదా? కొంతవరకు తీరున్నాయి, కొంతవరకు తీరలేవు. మరి చెప్తున్నారా మీకు గతంలో అధికారులకు కానీ, లేకపోతే గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లకు కానీ చెప్పిరా? ఇంకా మొదటి సర్పంచ్ అయితే ఈసారికి అయితే లేడు రేస్లా, నిలబడలేదు అతను. ఇప్పుడు ఉన్నారంతా కొత్త క్యాండిడేట్. ఓకే. మరి గతంలో సర్పంచ్ మీ ఊరిని బాగు చేసిండా, మంచిగా చేసిండా అభివృద్ధి కార్యక్రమాలు? అది ఏం చెప్పలేము, ఇక నో కామెంట్. అంతేనా? సో ఇప్పుడు నిలబడేటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఏం చెప్పినా అంతే, ఇక అంతేనా? అవి గ్రామ పంచాయతీ ఫండ్స్ ఉండాలా. ఇప్పుడు కొత్తగా మేము కూడా నిలబడడానికి వస్తున్నాం, మేము కూడా సర్పంచ్ అవుతాం అని చెప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. మిమ్మల్ని ఓటాడడానికి వస్తే ఏం చెప్తారు మీ తరపున? ఏం చెప్తారు, కేస్లాపూర్ అయితే ప్రసిద్ధి చెందింది, ఇంతకు ముందు మాట్లాడిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు, తీసుకురావడానికి. అంటే అలాంటి అభ్యర్థి లేడు. రైట్, చూస్తూ ఉన్నాము. కేస్లాపూర్ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారో వాళ్ళకే మేము ఓటైతే వేస్తామంటూ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు అవి తీసుకురావడానికి అయితే సిద్ధంగా లేరు. ఎవరైతే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కేస్లాపూర్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తారో సో వారికే మేము ఓటేస్తామంటూ కూడా గ్రామ ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం సంగతి, మీ ఊర్లే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది? జోరు ఉందా? ఉన్నది, జోరు ఉన్నదా? ఉన్నది. ఎంతమంది పోటీ చేస్తారు? 5 ఉన్నారు. 5 ఉన్నారా? అంటే దగ్గ పోరు ఉంటుంది. దగ్గరనే ఉంటుంది. మరి ఇప్పుడు గతంలో ఉన్న సర్పంచ్ మంచిగా చేసిండా మీ ఊరిని? చేసింది. ఇప్పుడు మరి కేస్లాపూర్ అంటే నాగోబా జాతర ఫేమస్, మొత్తం ఇండియా వైడ్గా ఫేమస్ ఉన్నది. మరి ఇప్పుడు ఆ నాగోబా జాతరకు సంబంధించి మీ ఊరి నుంచి అభివృద్ధి జరుగుతుందా? ఇప్పటికైతే జరుగుతున్నది. ఇండ్లు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. కొన్ని ఇంకా డెవలప్మెంట్స్ కావాలి. ఇంకేం అభివృద్ధి కావాలి మీ కేస్లాపూర్లో? కొన్ని రోడ్స్ ఉన్నాయి, కొన్ని డ్రైనేజెస్ ఉన్నాయి, కొన్ని నీటి సమస్య ఉన్నది. మళ్ళా తార్ రోడ్స్ కావాలి, లైటింగ్స్ కావాలి. ఇవి కొన్ని డెవలప్మెంట్స్ కావాలి ఇంకా. సో మరి ఇప్పుడు ఎవరైనా వచ్చి అభ్యర్థి వచ్చి నాకు ఓటే అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ కేస్లాపూర్ గ్రామం నుంచి మాకు డెవలప్మెంట్ కావాలని మేము అడుగుతాం. ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకే ఇంకా వాళ్ళకి వేస్తారు. మరి ఎట్లుంది మీ ఊర్లో గ్రామ అభివృద్ధి ఎట్లుంది? సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏమనుకుంటున్నారు, ఏంది? ఇక ప్రతి సంవత్సరం జరిగేదే కదా, డెవలప్మెంట్ అయితే మెల్లమెల్లగా ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చే సర్పంచ్లు కూడా ఎవరన్నా కానీ కొంచెం విలేజ్ని డెవలప్ చేయాలి. ఏమంటే ప్రాసెస్లో ఈ జాతర టైంలో ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే మా రోడ్డు బాగా చిన్నగా ఉంది.
ఈ రోడ్డు పెద్దగా చేస్తామని సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ రోడ్డు ఎవరు చేస్తలేరు. అవును, 100 ఏళ్ళ చరిత్ర ఉంది కదా నాగోబా జాతరకి. చిన్న రోడ్డు వల్ల జాతరల వచ్చే జనం ఎక్కువ, ఆ ఇరుకు చిన్న రోడ్డుకు ఇటు నుంచి అటు నుంచి పోయి బండ్లు గుద్దుకొని యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఈ రోడ్ వచ్చేసి డబల్ రోడ్ జాతర కన్నా ముందు చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు జనవరిలో జాతర ఎప్పుడు? జనవరి ఎండింగ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మరి నాసంట ఆయన వచ్చి మరి ఓటే కాక అంటే ఏం చెప్తావు? నేనే నిలబడ్డా, అందరికి నేనే కోరుకుంటున్నా. అంతేనా? రైట్. సో అన్ననే నిలబడిండట సర్పంచ్గా. సో మొత్తానికైతే కేస్లాపూర్కు సంబంధించి ప్రధానంగా మెయిన్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ రోడ్డు సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. జాతర సమయంలో బండ్లు అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో దాన్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి అయితే ఇటు గ్రామ ప్రజలు కావచ్చు, అలాగే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకసారి ఆ నాగోబా గుడి దగ్గర కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నాగోబా దేవాలయంకి అయితే వచ్చాము. సో బోర్డు పైన చూడొచ్చు శ్రీ నాగోబా దేవాలయం అని చెప్పేసి కూడా హోర్డింగ్ పైన అయితే రాసింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎవరైనా ఉంటే, సో పూజారి ఎవరైనా ఉంటే కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ ఈ నాగోబా దేవాలయానికి సంబంధించి మెశ్రమ్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రధానంగా ఈ నాగోబా జాతరను అయితే నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 10 రోజుల పాటు కూడా ఈ జాతర కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పూర్తిగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఈ నాగోబా దేవాలయానికైతే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఇక్కడ ఈ కేస్లాపూర్ గ్రామానికి సంబంధించి సో ప్రతిదీ కూడా కొంత అభివృద్ధి జరిగింది, బట్ ఇంకొంత కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. రైట్, గుడిలోకి అయితే వచ్చేసాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సో ప్రధానంగా ఇక్కడ ఈ జనవరి ఎండింగ్లో జాతర అయితే ప్రారంభమవుతుంది. సంక్రాంతి అనంతరం ప్రధానంగా ఇక్కడ మెశ్రమ్ వంశస్థులు నాగోబా దేవుడికి అయితే ప్రత్యేకంగా పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో అటు మంచిర్యాల వరకు వెళ్ళి కూడా ఆ గోదావరి నది నుంచి పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాగోబా విగ్రహానికి, సో అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ప్రతిమ, ఏదైతే పడగ విప్పినటువంటి పాము ప్రతిమ ఏదైతే కనిపిస్తూ ఉందో నాగోబా జాతరకు సంబంధించి అంటే దేవుడికి సంబంధించినటువంటి శిల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ విగ్రహానికి పూర్తిగా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మంచిర్యాల నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలం, పవిత్ర గంగాజలంతో కూడా అభిషేకం నిర్వహిస్తారు. అలాగే గ్రామానికి సంబంధించి కూడా ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారికే మేము ఖచ్చితంగా ఓటేస్తామంటూ కూడా కేస్లాపూర్ గ్రామ ప్రజలైతే చెప్తాను. ముందుగా ఇటు జాతరకు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ని కాస్త వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తేనే జాతర సమయంలో ఎక్కువగా యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయంటూ కూడా గ్రామ ప్రజలైతే చెప్తాను. సో మొత్తానికి ఇది కేస్లాపూర్ గ్రామ పంచాయతీ ఫైట్. For more videos like this, subscribe Big TV channel.